హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ లెన్సీని చూస్తాం. తను ఇన్ని డేస్ దాకా ఒక మంచి గర్ల్ లాగా ఉంటుంది. తను ఇప్పుడే డిసైడ్ అవుతుంది. ఇప్పటి నుంచి నేను అసలు మంచి గర్ల్ లాగా ఉండొద్దు అని. అలాగే తను ఒక మేల్ మోడల్‌ని హైర్ చేసుకొని తనతో పాటు వన్ నైట్ స్పెండ్ చేస్తావా అని అడగగానే అతను ఓకే అంటాడు. అలాగే తను అనుకుంటూ ఉంటుంది, మనీ పెట్టి మనం రాయల్టీని అలాగే దేన్నైనా కొనొచ్చు అని అనుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో తను బిజినెస్ ట్రిప్ నుంచి హౌస్‌కి రాగానే తన హస్బెండ్ ఏమో వేరే అమ్మాయితో చీట్ చేస్తూ ఉంటాడు. సో, తను డైరెక్ట్‌గా తన కళ్ళతోనే చూడడం వల్ల తన హస్బెండ్‌కి తెలియకుండా క్లబ్‌కి వస్తుంది. ప్రెజెంట్‌లో తన మెయిన్ మోడల్‌ని నీ మెడికల్ రిపోర్ట్ చూపియ్యు అని అంటుంది. అప్పుడే అక్కడికి జీ వస్తాడు. జీయే మన డ్రామాలోని మెయిల్ లీడ్. జీని చూసి మీరిక్కడ ఏం చేస్తున్నారు? మీరు బిజినెస్ ట్రిప్ నుంచి ఎప్పుడొచ్చారు? అనగానే తనేమో మెయిల్ మోడల్‌ని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తుంది. తను కూడా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఏంటి నువ్వు నా ఫ్రెండ్‌తో రివెంజ్ తీసుకోవడానికి ఈ విధంగా ట్రై చేస్తున్నావా అనగానే తనకర్థమవుతుంది. అంటే నా హస్బెండ్ తప్పు చేస్తున్నాడని ఇతనికి ముందే తెలుసా? అయినా వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా! ఎలా తెలియకుండా ఉంటుంది అని అనుకుంటుంది. అప్పుడే జీ అంటూ ఉంటాడు, "బయట బాయ్స్ అంతా సేఫ్ కాదు. ఒకవేళ నువ్వు ఎంజాయ్ చేయాలి అనుకుంటే నాతో ఎంజాయ్ చెయ్యి" అనగానే అది విని తను షాక్ అవుతుంది. అలాగే అనుకుంటూ ఉంటుంది. ఎవరితోనో ఎంజాయ్ చేసేదానికంటే తనతోనే రిలేషన్‌షిప్‌లో ఉంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్‌కి అర్థమైతుంది కదా! రివెంజ్ గట్టిగానే ఉంటుంది అని ఓకే అంటుంది. అతనితో పాటు హోటల్ రూమ్‌కి వెళ్ళగానే వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. సో, అతను అడుగుతాడు జీ, "నువ్వు నా ఫ్రెండ్‌తో కూడా ఇలానే రొమాన్స్ చేస్తావా?" అంటే, "ఇంకోసారి నీ ఫ్రెండ్ నేమ్ వినిపించావనుకో నిన్ను రూమ్ నుంచి పంపించేస్తాను" అనగానే అతనేమో సారీ అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. సో, తనేమో తన కోసం ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. "నాకు తెలియదు కదా! నీకెలాంటి ఫుడ్ ఇష్టమో అందుకే 2 ఆర్డర్ చేశాను" అని చెప్తాడు. అప్పుడే లెన్సీకేమో వాళ్ళ హస్బెండ్ నుంచి కాలొస్తుంది. "ఏంటి నువ్వు చాలా సేపటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు" అంటే, "లేదు నేను స్నానానికి వెళ్ళాను" అనగానే, "సరే నువ్వు రేపు వస్తున్నావు కదా! నేను నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తాను" అనగానే, "లేదు లేదు నేనే వస్తాను. నువ్వు వర్క్‌లో బిజీగా ఉంటావు కదా!" అనగానే, "నువ్వెంత మంచిదానివి. ఓకే" అని ఐ లవ్ యూ చెప్పి కాల్ కట్ చేస్తాడు. తను అనుకుంటూ ఉంటుంది, చీటింగ్ చేసే పర్సన్ తను చీటింగ్ చేస్తున్నానని తెలియకుండా ఎంత మంచిగా యాక్టింగ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. జీ అడుగుతూ ఉంటాడు, "ఏంటి ఇప్పుడు నువ్వు డైవర్స్ తీసుకోబోతున్నావా?" అంటే, "చూడు ఈ విషయం నువ్వు ఇంకా అతనికి క్లారిటీ ఇవ్వకు. ఎందుకంటే ఇది సీక్రెట్‌గా ఉండాలి. నేను అతనితో డైవర్స్ తీసుకునే విషయం. నాకు అన్ని ప్రూఫ్స్ కావాలి" అని అంటుంది. అలాగే తను అలా చూస్తూ ఉంటే, "ఏంటి నువ్వెందుకు అలా చూస్తున్నావు? నేను నీ హస్బెండ్‌కి చెప్తానని భయమైతుందా?" అంటే, "చూడు నువ్వు నేను ఎవరో తెలియనట్టు బిహేవ్ చేయాలి" అని అంటుంది. అప్పుడే తనకి కాల్ వస్తూ ఉంటుంది జీకి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నుంచి. "సరే నాకొక హెల్ప్ చెయ్యు. ఈ ఫోన్ మాట్లాడు" అని ఫోన్ ఇవ్వగానే వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో, "నేను నీతో కొంచెం మాట్లాడాలి" అని అంటుంది. సో, అప్పుడే లెన్సీ ఏమో ఎవరు అంటే, "ఏంటి నువ్వెవరు?" అని తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అడుగుతుంది. "నీకు అర్థం కావట్లేదా? మిడ్‌నైట్ 12:00కి నేను ఈ పర్సన్‌తో ఉన్నాను. ఇంకా నన్నెవరని అడుగుతున్నావు" అనగానే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో కాల్ కట్ చేస్తుంది. సో, ఇమ్మీడియేట్‌గా ఫోన్ రిటర్న్ ఇచ్చి, "చూడు నేను నీకు హెల్ప్ చేశాను. నువ్వు నాకు హెల్ప్ చేసావు. ఇంకా నా డైవర్స్ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచు." అలాగే లెన్సీ అంటూ ఉంటుంది, "ఇదే లాస్ట్ టైమ్. ఇంక మనం ఎప్పుడు దీని గురించి ఆలోచించొద్దు" అని అంటుంది. అతనేమో కోట్ తీసుకొని వెళ్తూ ఉంటే తను హోటల్ రూమ్ యొక్క ఫీ కూడా పే చేస్తుంది. "ఏంటి హోటల్ రూమ్ యొక్క ఫీ కూడా పే చేసావా? సరే నెక్స్ట్ టైమ్ నేను చేస్తాను" అనగానే తను ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ టైమ్ అసలు ఎందుకు వెళ్తాను? లాస్ట్ టైమ్ నేను చాలా డిప్రెషన్‌లో ఉండి అలాగే డ్రింక్ చేయడం వల్ల నీతో కమిట్ అవ్వాల్సొచ్చింది అని అనుకుంటుంది. తనేమో మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో, "ఏంటి నైట్ మోడల్ చాలానే హార్డ్ వర్క్ చేశాడనుకుంటా" అని అంటే, "అవునులే" అని అంటుంది. సరే నేను నా హస్బెండ్‌కి డైవర్స్ ఇస్తున్నాను అనగానే వాళ్ళ ఫ్రెండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. "ఓహ్! మంచి విషయమే" అని అంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది, "సరే ఈ విషయం మీ ఫ్యామిలీ ఒప్పుకుంటుందా?" అని, "అవును. నా ఫ్యామిలీ లేకుండా అలాగే నా హస్బెండ్ లేకుండా నేను బతకలేననుకుంటున్నారు. నేను వాళ్ళకి చూపిస్తాను" అని అంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, "నువ్వు నీ స్టెప్ బ్రదర్ నుంచి తప్పించుకోవడానికే కదా! నువ్వు మిస్టర్ లోని మ్యారేజ్ చేసుకున్నావు. ఇప్పుడు అతనితో డైవర్స్ తీసుకుంటే మళ్ళీ నీ స్టెప్ బ్రదర్ నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఫోర్స్ చేస్తాడు కావచ్చు" అని అంటుంది. తనేమో ఫ్లాష్ బ్యాక్‌ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డ్యాడీ చనిపోగానే వేరే పర్సన్‌ని మ్యారేజ్ చేసుకుంటుంది. అలా వాళ్ళిద్దరికీ పుట్టిన బాబుని వాళ్ళిద్దరూ పెద్దయ్యాక తినని మ్యారేజ్ చేసుకోమని వాళ్ళ మమ్మీ ఫోర్స్ చేస్తుంది. అలా అయితే వాళ్ళ ఇంట్లో ఒక ప్లేస్ ఉంటుంది అని. కానీ తనేమో రిజెక్ట్ చేసి ఇప్పుడే మిస్టర్ లూ యొక్క మ్యాచ్ రావడం వల్ల అతన్ని మ్యారేజ్ చేసుకుంటానంటుంది. సో, ప్రెజెంట్‌లో తన ఫ్రెండ్‌తో అంటూ ఉంటుంది, "చూడు నువ్వు నా కోసం ఒక లాయర్‌ని వెతుకు. అలాగే సీక్రెట్‌గా
తన ఎవిడెన్స్ అన్నీ నాకు కావాలి అని అనగానే, సరే ఈ విషయం నాకు వదిలేసేయి అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. ఇన్ని ఇయర్స్ నుంచి అతనితో నువ్వు ఉంటున్నావంటే అతను చాలా మంచోడు, అలాగే నువ్వు అతను చాలా ఇష్టపడుతున్నావు అని అనుకున్నాను, కానీ ఇలా చీట్ చేస్తున్నాడని నాకు తెలియదు అంటే వాళ్ళ ఫ్రెండ్ తను అంటూ ఉంటుంది, అతను జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాడు నా ముందు రాయల్టీగా, కానీ నా వెనకాల వేరే అమ్మాయితో చీట్ చేస్తున్నాడు. అలాగే నేను హౌస్లో లేకపోతే నా హౌస్లోనే వేరే అమ్మాయితో చీట్ చేస్తుంటే నేను చూశాను అనగానే, నీకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా అంటే, అతను ఒక డాగ్ మీద ఫీలింగ్స్ ఉంటాయా, ఛాన్సే లేదు అని అంటుంది. నెక్స్ట్ సీన్లో తన హౌస్కి రాగానే తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు. అలాగే వైఫ్ నువ్వు వచ్చావా అని హగ్ చేసుకోగానే తన దగ్గర వేరే అమ్మాయి యొక్క పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. సో తను అడుగుతుంటుంది, ఏంటి పర్ఫ్యూమ్ చేంజ్ చేసావంటే, లేదు లేదు అని అంటాడు. సో తన నెక్ మీద తన షర్ట్ మీద లిప్స్టిక్ మార్క్ కూడా చూస్తుంది. అతనేమో మళ్ళీ తన హెయిర్ని నిమ్మడబోతూ ఉంటే తనకు ఆకలి అవుతుంది అని చెప్తుంది. అప్పుడే వాళ్ళు ఫుడ్ తినడానికి వెళ్ళబోతూ ఉంటే డోర్ బెల్ రింగ్ అవుతుంది. లెన్సీ ఏమో నేను చూస్తాను అని డోర్ ఓపెన్ చేయగానే జీ ఉంటాడు. జీని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, లేదు నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, నెక్స్ట్ టైం ఎప్పుడో చెప్పు, అందుకే అడగడానికి వచ్చాను అంటే, తనేమో డోర్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అతనేమో అస్సలు డోర్ క్లోజ్ చేయనీయడు. అప్పుడే అక్కడికి తన హస్బెండ్ మిస్టర్ లో వస్తాడు. సో లో ఏమో తనని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, లేదు నేను ఇలా కార్లో వెళ్తూ ఉన్నాను, ఈరోజు నువ్వు నాతో పాటు డ్రింక్ చేయడానికి వస్తావేమో అని అడగడానికి వచ్చాను అంటే, లేదు లేదు ఈరోజు నా వైఫ్ బిజినెస్ ట్రిప్ నుంచి వచ్చింది, నేను రాను, సరే మనం ముగ్గురం కలిసి ఫుడ్ తిందాం రా అంటే, లేదులే ఇద్దరి మధ్యలో నేనెందుకు అని చెప్పి అంటూ ఉంటాడు. సరే నా వైఫ్ యొక్క బర్త్డే ఉంది రేపు, నువ్వు కూడా రావాలి అనగానే, సరే రేపు మీట్ అవుదామని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో అలా పార్టీకి అందరూ రాగానే తనేమో అందరికీ డ్రింక్ ఇస్తూ ఉంటుంది. జీ దగ్గరికి వెళ్ళి డ్రింక్ ఇవ్వబోతూ ఉంటే అదే ఛాన్స్ అనుకొని తన హ్యాండ్ని టచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మిస్టర్ లూ వచ్చి ఆఫీస్ నుంచి అందరికీ పార్టీలో వెల్కమ్ చెప్తూ ఉంటాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో లూని అలాగే లెన్సీని చూసి, వావ్ మీ ఇద్దరు మ్యారేజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అవుతుంది, చూడ్డానికి రీసెంట్ కపుల్స్లా ఉన్నారు, ఎంత మంచి జంట అని పొగుడుతూ ఉంటే ఇదంతా జీ చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడే జీ దగ్గరికి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి హాయ్ చెప్తుంది. సో లెన్సీ ఏమో తన మాట వినగానే అర్థమవుతుంది, నైట్ ఫోన్లో మాట్లాడిన అమ్మాయి ఈ అమ్మాయే కదా అని. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో జీ దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు నీ ఫ్రెండ్ చెప్పాడు నువ్వు సింగిల్ అని, కానీ నువ్వు నైట్ కావాలని వేరే అమ్మాయితో ఫోన్ మాట్లాడిపించావు కదా అనగాని, ఏంటి నువ్వు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవడానికి అంత ఫ్రీగా ఉన్నావా అని జీ అంటూ ఉంటాడు. అప్పుడే లూ అంటూ ఉంటాడు, తన ఎంత ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఏంది, తను ఇప్పుడే కదా అబ్రాడ్ నుంచి వచ్చింది, తనతో కొంచెం మంచిగా మాట్లాడు అని మిస్టర్ లూ తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఏమో లెన్సీకి అలాగే మిస్టర్ లూకి గిఫ్ట్ ఇస్తుంది. లెన్సీ ఏమో థ్యాంక్ యూ చెప్పగానే ఆ వాయిస్ విని ఇమీడియట్గా జీ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి అర్థమవుతుంది, నైట్ నేను ఫోన్లో మాట్లాడిన వాయిస్ సేమ్లా ఉంది అని అనుకుంటుంది. అలా వాళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉంటే జీ అంటూ ఉంటాడు, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఎక్స్ ఉంటుంది, సో ప్రతిసారి నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని పేరు చెప్పి మరి ఎత్తాల్సిన అవసరం లేదు అనగానే తన గర్ల్ ఫ్రెండ్కి చాలా బాధ అనిపించి అక్కడి నుంచి వాష్రూమ్ వెళ్తాను అని వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, తను చాలా చిన్నపిల్ల కదా, ఇప్పుడు తను ఎందుకు ఇలా హర్ట్ చేసావంటే, అవునా ముందు తను చీట్ చేసింది నన్ను, అలాగే మళ్ళీ నా లైఫ్లోకి రావాలనుకుంటుంది అని అంటూ, నాకు ఇప్పుడు అయినా తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను అనగాని, ఎవరా పర్సన్ అని మిస్టర్ లూ అడుగుతాడు. నీ వైఫ్ అని చెప్పి తను వాష్రూమ్కి వెళ్తాడు. ఇమ్మీడియట్గా లూ ఏమో లెన్సీకి, సారీ నా ఫ్రెండ్ ఏదో అలా మాట్లాడాడు, నువ్వు అతని మాటలు సీరియస్గా తీసుకోకు అంటే, నేను అనుకున్నాను నువ్వే నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటావు అంటే, లేదు లేదు అతను నీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు, అతని స్టాండర్డ్ వేరు, నీలాంటి అమ్మాయిల మీద అతను ఇంట్రెస్ట్ చూపించడం అనగానే, ఓ తనకు అర్థమవుతుంది అంటే నాకు అతనికి ఎలాంటి రిలేషన్ ఉండదా, నేను ఒక బోరింగ్ క్యాండిడేట్ని, ఇతని విషయంలో నేను ఒక బోరింగ్ క్యాండిడేట్ని, నన్ను కనీసం ఏ అబ్బాయి దగ్గరకు కూడా రానివ్వడు అనుకుంటున్నాడు కావచ్చు నా హస్బెండ్ అని అనుకుంటుంది. సరే నా ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడో నేను కూడా వెళ్ళి చూస్తాను అని అక్కడ నుంచి అతను వెళ్ళిపోతాడు. అప్పుడే లెన్సీ ఏమో తన ఫ్రెండ్ నుంచి మెసేజ్ వస్తుంది, వాళ్ళ ఫ్రెండ్ హస్బెండ్ చీట్ చేసేది తన కంపెనీలోని ఒక ఇంటర్ని అని, అలాగే ఆ ఇంటర్ని యొక్క అకౌంట్కి చాలా మనీనే సెండ్ చేసేది అని ఫోటో అలాగే స్క్రీన్స్ అన్నీ పంపిస్తూ ఉంటుంది. అదంతా తను బయటికి వచ్చి ప్రశాంతంగా చదువుతూ ఉంటే అప్పుడే జీ వస్తాడు. జీని చూసి నువ్వేం చేస్తున్నావు అని అంటూ ఉంటే నేమో దగ్గరికి వచ్చి కిస్ చేయబోతుంటే తనేమో దూరం నెట్టేస్తుంది. అప్పుడే అతను క్లోజ్గా వస్తూ ఉంటే తన హస్బెండ్ ఏమో జీని వెతుక్కుంటూ అక్కడికి వస్తూ ఉంటాడు. సో ప్లీజ్ నువ్వు వెళ్ళు, నా హస్బెండ్ వస్తున్నాడు అన్న కానీ జీ ఏమో అక్కడి నుంచి వెళ్ళడు. తన హస్బెండ్ వచ్చే టైంకి
అప్పుడే తనకి న్యూ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. "ఏం చేస్తున్నావు?" అంటే, "నేను చెప్పాను కదా, నా వైఫ్ ఉన్న టైంలో నాకు కాల్ చేయొద్దు" అని చెప్పి అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతాడు. సో జీ ఏమో లెన్సీని అడుగుతూ ఉంటాడు, "ఏంటి నీ హస్బెండ్ మన ఇద్దరిని ఇలా చూస్తాడని భయపడ్డావా?" అనగాని తనేమో సైలెంట్గా ఉంటుంది. అతనేమో కిస్ చేయబోతుంటే తను ఆపుతుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, "ఈరోజు నైట్ నా రూమ్కి రా" అంటే, "ఏంటి నీ దగ్గర అమ్మాయిలు ఏమైనా తక్కువయ్యారా? నువ్వు నా వెనకాల పడుతున్నావు అంటే నీకేం అనిపిస్తుంది? నేను అందరితో ఇలానే మాట్లాడతాను అనుకున్నావా? ఛాన్సే లేదు. నువ్వు నాకు కొంచెం బాగా నచ్చావు, అందుకే ఇలా చేస్తున్నాను. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నా స్టాండర్డ్ కాదనుకుంటున్నావా? అలాగే నువ్వు నీ హస్బెండ్తో డైవర్స్కి నీకు హెల్ప్ చేస్తాను. ఈరోజు నువ్వు నైట్ నా రూమ్కి రా" అంటే, "నేను ఎలా రావాలి? నా హస్బెండ్ ఉంటాడు కదా" అంటే, "ఛాన్సే లేదు. తను ఈరోజు సిటీ అవుట్స్కట్ వెళ్తున్నాడు, తన న్యూ గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్తున్నాడు" అనగాని తనేమో, "సరే నేను కూడా వస్తాను, అడ్రస్ పంపించు" అని అంటుంది. మార్నింగ్ లేవగానే తన హస్బెండ్ ఏమో తన దగ్గరికి వచ్చి, "ఈరోజు నేను ఒక అర్జెంట్ వర్క్ మీద సిటీకి వెళ్తున్నాను దూరం, సో లేట్ అవుతుంది" అని చెప్పి కీస్ చేసి వెళ్ళగానే తను అనుకుంటూ ఉంటుంది, "వా, ఈ పర్సన్ అబద్ధం చెప్పడంలో కూడా ఎంత ఎక్స్పర్ట్ అయ్యాడు, కొంచెం కూడా సిగ్గులేదు అబద్ధం చెప్పడానికి" అని అనుకుంటుంది. అలాగే జీ ఏమో తనకి అడ్రస్ పంపేయగానే తను మీట్ అవ్వడానికి వెళ్తుంది. అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. జీ అడుగుతుంటాడు, "నువ్వు కాలేజ్లో లేటెస్ట్ చదివావు కదా, మరి నువ్వేంటి ఇలాంటి జాబ్ చేస్తున్నావు?" అంటే, "లేదు, నాకు ఇప్పుడు దానికి సంబంధించిన మేయర్ జాబ్ దొరకలేదు, అందుకే ఈ జాబ్లో సెటిల్ అయ్యాను" అని చెప్తుంది. అతను కూడా, "అవును, నేను చదివిన దానికి చేసేదానికి సంబంధమే లేదు, ప్లానింగ్ అండ్ డిజైనింగ్ చేస్తున్నాను" అని అంటాడు. సో తను అంటూ ఉంటాడు, "నువ్వు ఇంత బోల్డ్ క్యాండిడేట్ అనుకోలేదు, నీ టైప్ పర్సన్స్ నాకు మంచిగా నచ్చుతారు" అని జీ ఏమో లెన్సీకి చెప్తూ ఉంటాడు. లెన్సీ అంటుంది, "సరే మనం ఇంకా ఎన్ని టైమ్స్ మీట్ అవ్వాలో చెప్పు" అంటే, "ఏంటి నేను నిన్ను సాటిస్ఫై చేయట్లేదా?" అనగాని దానికి మీనింగ్ అలా కాదు, ఒకవేళ నాతో ఇలాంటి రిలేషన్ కంటిన్యూ చేయాలి అనుకుంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, మన ఇద్దరం రిలేషన్షిప్ గురించి ఎవరికీ తెలియకూడదు, అండ్ ఇంకోటి నా హస్బెండ్ గురించి అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అది మ్యాటర్ని క్లియర్ చేసుకోవాలి" అని చెప్పగానే ఓకే అంటాడు. "ఇంకా ట్రాన్సిషన్స్ అంటావా? నా హస్బెండ్తో డైవర్స్ అయ్యేదాకా నువ్వు ఈ విషయాన్ని బయటికి రావద్దు. ఒకవేళ ఇలా బయటికి రాకుండా ఉండాలి అంటే నీకు కొంచెం ప్రాపర్టీ నా దగ్గర ఉండాలి. 2 million దాకా నాకు డిపాజిట్ చేయు" అనగానే అతనేమో 3 million సంబంధించిన నెక్లెస్ తీసుకొచ్చి తనకిస్తాడు. తను అంటూ ఉంటుంది, "ఇంత కాస్ట్లీది ఎందుకు?" అంటే, "ఏం పర్వాలేదు, దగ్గర పెట్టుకో" అని అంటాడు. అలా తనని కిస్ చేస్తాడు. సో నువ్వెంత స్ట్రాంగ్ అని అంటూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తన హస్బెండ్ కాల్ చేసి తన గర్ల్ ఫ్రెండ్తోనే ఉంటాడు. అలాగే అంటూ ఉంటాడు, "నేను వస్తున్నాను, నీకోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొని రావాలా" అని అంటాడు. "లేదు, అవసరం లేదులే" అని ఉంటుంది. అది కాల్ కట్ చేయగానే జీ అడుగుతూ ఉంటాడు, "ఏంటి నువ్వు నీ హస్బెండ్ నీకు అంత ఇష్టమా?" అనగానే తను సైలెంట్గా ఉంటుంది. "చూడు, అతని దగ్గర ఓన్లీ 6 million ఉన్నాయి కదా" అంటే, "అవును, మా ఇద్దరికి డైవర్స్ అయ్యాయనుకో 3 million నాకు వస్తాయంటే." "ఓ, మనీ కోసమే అతన్ని మ్యారేజ్ చేసుకున్నావా? అలా అయితే ఒక రిచ్ పర్సన్నే మ్యారేజ్ చేసుకోవచ్చు కదా" అంటే, "ఆ సోషల్ స్టేటస్ వేరు, రిచ్ పర్సన్ నన్ను ఎలా మ్యారేజ్ చేసుకుంటాడు" అనగాని, "నువ్వు అనుకుంటే నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను" అంటే, "ఏంటి డైవర్స్ తీసుకున్నాక నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా?" అంటే, "అవును" అని అంటూ ఉంటాడు. తనేమో నెర్వస్గా, "సరే నాకు ఆఫీస్కి టైం అవుతుంది" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటే తన స్టెప్ బ్రదర్ ఏమో, "ఈరోజు మనం డిన్నర్కి వెళ్దామంటే", లేదు నా హస్బెండ్ వస్తాడు" అంటే, "నీ హస్బెండ్ ఆల్రెడీ బిజినెస్ ట్రిప్కి వెళ్ళాడు కదా, సో అతను రాడు, నేను ఆల్రెడీ టేబుల్ బుక్ చేశాను" అని చెప్పగానే తను బలవంతంగా వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళ స్టెప్ బ్రదర్ అంటూ ఉంటాడు, "ఏంటి నీ హస్బెండ్ బిజినెస్ ట్రిప్కి వెళ్ళాడు అనుకున్నావా? ఛాన్సే లేదు, తను వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు" అని ఫొటోస్ చూపిస్తూ ఉంటాడు. సో తనేమో సైలెంట్గా ఉంటే, "చూడు, అతనికి డైవర్స్ ఇవ్వు, నాతో పాటు హౌస్కి రా" అని అంటాడు. అప్పుడే అక్కడికి జీ రాగానే జీని చూసి వాళ్ళ స్టెప్ బ్రదర్, "మిస్టర్ జీ, హాయ్" అని చెప్తూ ఉంటే లెన్సీనేమో, "నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈరోజు కూడా ఓవర్ టైం వర్క్ చేసావా?" అంటే, "లేదు" అని అంటుంది. వాళ్ళ స్టెప్ బ్రదర్ అడుగుతాడు, "ఏంటి మీ ఇద్దరికి ఒకరికొకరు తెలుసా?" అంటే, "ఆహా, ఇతను నా హస్బెండ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్" అని చెప్తుంది. సో మీ ఇద్దరికి ఒకరికొకరు తెలుసా అని జీ అడుగుతాడు. "హా, చిన్నప్పటి నుంచి ఒకరికొకరం బాగానే తెలుసు" అని హ్యాపీగా వాళ్ళ స్టెప్ బ్రదర్ చెప్తూ ఉంటాడు. అప్పుడే జీ యొక్క సిస్టర్ రాగానే సిస్టర్తో పాటు అతను వెళ్ళిపోతాడు. వాళ్ళ స్టెప్ బ్రదర్ అంటూ ఉంటాడు, "చూడు, నీకు జీతో మంచి రిలేషన్షిప్ ఉంటే నువ్వు మమ్మీ కోసం నాకు ఒక హెల్ప్ చేయాలి. నేను ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ చేశాను, కానీ ఇంతవరకు అతను యాక్సెప్ట్ చేయలేదు" అంటే, "ఏంటి అతను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు కదా" అంటే, "నీకు తెలియదా? అతను కంపెనీలో వర్క్ చేయట్లే, అది ఆ కంపెనీ వాళ్ళ డాడీది, అతను కంపెనీ యొక్క సీఈఓ" అనగానే తను షాక్ అవుతుంది. "కానీ అతనితో నాకు అంత మంచి పరిచయం లేదు కదా, నేను ఎలా హెల్ప్ అడగాలి" అంటే, "ప్లీజ్ నువ్వు చెయ్యు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
సో తన హౌస్లో ఉండగానే వాళ్ళ మమ్మీ కాల్ చేసి, ఏంటి ఈరోజు నీ స్టెప్ బ్రదర్తో బయటికి డిన్నర్కి వెళ్ళావా అంటే, అవును అని అంటుంది. సరే నేను విన్నాను, జీతో నీకు మంచి పరిచయం ఉందంట కదా, నువ్వు మన ప్రపోజల్ గురించి ప్రాజెక్ట్ గురించి మాట్లాడు అంటే, మమ్మీ నేను ముందే చెప్పాను కదా, అతనికి నాకు అంత మంచి రిలేషన్ ఏం లేదు అనగాని, నువ్వు కూడా ఫ్యామిలీలో మెంబరే కదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అనగానే, సరే నేను ఛాన్స్ చూసుకొని అతనితో మాట్లాడతాను అని అంటుంది. అలా కాల్ కట్ చేయగానే తను చాలా కోపడుతూ ఉంటుంది. ఇక్కడేమో జీ తన అసిస్టెంట్తో లెన్సీ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాడు. పాపం చిన్నప్పుడు తను 10 years ఉన్నప్పుడే వాళ్ళ డాడీ చనిపోవడం వల్ల వాళ్ళ మమ్మీ వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటుంది. అలాగే ఆ పర్సన్కి వాళ్ళ మమ్మీకి పుట్టిన బాబాయ్ వాళ్ళ స్టెప్ బ్రదర్. కావాలని వాళ్ళ స్టెప్ బ్రదర్ ఏమో తనకి లవ్ ప్రపోజ్ చేస్తాడు. తను రిజెక్ట్ చేసి అదే టైంకి మిస్టర్ లూ యొక్క సంబంధం రావడం వల్ల అతన్ని మ్యారేజ్ చేసుకోవడానికి ఫిక్స్ అయిపోతుంది. ఇదంతా విని జీ అనుకుంటూ ఉంటాడు, చిన్నప్పటి నుంచి తిన్న ఎంత సఫర్ అయింది అని అనుకుంటాడు. ఇక్కడేమో లెన్సీ కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కాఫీ మేకర్లో. సో ఆ ఫోటోని తన హస్బెండ్కి పంపించి, నువ్వు ఇచ్చిన కాఫీ మేకర్ చాలా బాగుంది అంటే నేను ఇంకో 2 daysలో వస్తాను అని అంటాడు. తను కూడా ఓకే అంటుంది. ఇప్పుడే జీ మెసేజ్ చేస్తాడు, నువ్వు నైట్ ఫ్రీగా ఉన్నావు అంటే లేదు అని చెప్తుంది. సో ఇమీడియట్గా తన హౌస్కి వచ్చి డోర్ బెల్ రింగ్ చేస్తూ ఉంటాడు. చూడు డోర్ ఓపెన్ చేస్తావా, సీసీటీవీ ఫుటేజ్లో ఇదంతా రికార్డ్ అవుతుంది అనగాని తను ఇమీడియట్గా డోర్ ఓపెన్ చేస్తుంది. సో నా హస్బెండ్ ఇచ్చిన కాఫీ మేకర్లో కాఫీ తాగుతావా అని తనకి కాఫీ ఇస్తుంది. అతనేమో కాఫీ తాగుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ రూమ్కి వెళ్ళి రొమాన్స్ చేస్తూ ఇంటిమేట్ అవుతుంటే, ఏంటి ఇది నీ వెడ్డింగ్ రూమ్ కదా, నువ్వు నో చెప్తావు అనుకున్నా అంటే, అతను నా హస్బెండ్ని నన్ను చీట్ చేసినప్పుడు చీట్ చేయడంలో తప్పేముంది అని అంటుంది. నువ్వు తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళు, మెయిడ్ వస్తుంది క్లీన్ చేయడానికి అనగానే అతనేమో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లెన్సీ ఏమో వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో, ఏంటి నువ్వు మళ్ళీ వేరే పర్సన్తో నైట్ స్పెండ్ చేసావా, నీ ఫేస్ అలా ఉంది అంటే, లాస్ట్ టైం పర్సన్ వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేస్తున్నాను అంటే, ఏంటి మీ ఇద్దరి మధ్యలో అంత ఎగ్జైటింగ్ మ్యాటర్స్ నడుస్తున్నాయి, నాకు తెలియదు నీకు యంగ్ బాయ్స్ అంటే ఇష్టం అని అనగానే తను అంటుంటుంది, చెప్పాలంటే అతను ఏం కాదు నాకంటే చాలా ఓల్డ్ అని చెప్తుంది. అతను మేల్ మోడల్ కాదు, నా హస్బెండ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో షాక్ అవుతుంది. సరే ఈ విషయం నీ హస్బెండ్కి తెలుస్తే అని అంటే, ఛాన్సే లేదు, చెప్పాలంటే నా హస్బెండ్కి తెలిసే ఛాన్సే లేదు, ఎందుకంటే అతను నేను చాలా బోరింగ్, నన్ను ఎవరు ఇష్టపడరు, నేను ఎవరికి నచ్చను అని అనుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ని తన స్టాండర్డే కాదు అని అనుకుంటున్నాడు అని చెప్తుంది. సరే నువ్వు లాయర్తో మాట్లాడావా అని లెన్సీ వాళ్ళ ఫ్రెండ్ అడిగేసరికి, అతనికి ప్రూఫ్స్గా ఫొటోస్ అలాగే రికార్డ్ కావాలంట అని అడగగానే ఫొటోస్ ఇస్తే, ఏంటి ఈ ఫొటోస్ ఎక్కడి అనగానే, ఇతను నా స్టెప్ బ్రదర్ ఇచ్చాడు అంటే, నీ స్టెప్ బ్రదర్ డైవర్స్ తీసుకోమని నేను ఫోర్స్ చేస్తున్నాడు అంటే, అదేం లేదు అని అంటుంది. సరే ఓన్లీ ఫొటోసే సరిపోవు కదా, సరే నువ్వు ఒక రికార్డర్ ఏర్పాటు చేయు అనగాని, నువ్వు దాన్ని ఎక్కడ పెడతావు అంటే, నేను దాన్ని అతని కార్లో పెడతాను అని అంటుంది. సీన్లో తన ఆఫీస్లో ఉండి రిటర్న్ వెళ్ళడానికి టైం అవుతుంది. అప్పుడే తన బ్రదర్ వచ్చి, కిందికి రా నేను నిన్ను పిక్ చేసుకోవడానికి వచ్చాను అంటే, ఇమ్మీడియట్గా తన హస్బెండ్కి మెసేజ్ చేస్తుంది, ప్లీజ్ నన్ను పిక్ చేసుకోవడానికి రానగానే స్టెప్ బ్రదర్ ఏమో తన హ్యాండ్ పట్టుకొని పద వెళ్దామని అంటూ ఉంటే, ఏంటి నువ్వేం చేస్తున్నావు, ఎవరైనా మన ఇద్దరిని ఇలా చూస్తే ఎంత రాంగ్గా అనుకుంటారు అంటే, ఏంటి నువ్వు నీ హస్బెండ్ని చీట్ చేస్తుంటే నువ్వేమో ఇంత రాయల్గా బిహేవ్ చేస్తున్నావు అని తనని అలా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తన హస్బెండ్ వచ్చి, నువ్వు నా వైఫ్ మీద ఎందుకు చేస్తున్నావు, ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను అనగాని తను అంటూ ఉంటుంది, అతను నా దగ్గరికి రావడానికి రీజన్ మిస్టర్ జీ దగ్గర ప్రపోజల్ పెట్టాడంట, ప్రాజెక్ట్ ప్రపోజల్, దాని గురించి అడగడానికి వచ్చాడంటే, నువ్వు ఒక అబ్బాయి ఉండి అమ్మాయి మీద ఎందుకు డిపెండ్ అవుతున్నావు, నా వైఫ్ని ఇందులో లాగొద్దు అని చెప్పి తనని కార్లో తీసుకెళ్తూ ఉంటాడు. అలాగే అంటాడు, ఏంటి నీకు ప్రాజెక్ట్ గురించి మాట్లాడమని మీ మమ్మీ కూడా ఆర్డర్ వేసిందా అంటే, నీకెలా తెలుసు అని లెన్సీ అంటుంది. నేను నీ హస్బెండ్ని కదా, నాకు తెలియకుండా ఉంటుందా, ఈ విషయం నాకు వదిలేసి నేను మాట్లాడతాను అంటే, లేదు మా మమ్మీ అడిగింది కాబట్టి మనం ఎలాగైనా మాట్లాడాల్సిందే అనగానే, సరే ఈరోజు ఈవినింగ్ మనం ఒక క్యాంప్ అరేంజ్ చేద్దాం, అందులో జీని కూడా పిలుద్దామని వాళ్ళ హస్బెండ్ అంటాడు. ఓకే అని తను అంటుంది. అలా వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతూ సైలెంట్గా ఆ కెమెరాని హ్యాంగర్లో దాచిపెడుతుంది. కనీసం వాళ్ళ హస్బెండ్కి డౌట్ కూడా రాదు. అలాగే క్యాంపిన్ అరేంజ్ చేస్తాడు. దాంట్లో జీతో పాటు జీ వాళ్ళ సిస్టర్ కూడా వస్తుంది. సో మిస్టర్ లూ చెప్తూ ఉంటాడు, నా ఇంటర్న్ కూడా వచ్చింది, ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది, అలాగే వర్క్ చూసుకొని తను కూడా కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనగాని
లెన్సీ ఏమో ఏం పర్వాలేదు అని అంటుంది. అలా వాళ్ళందరూ క్యాంపెయిన్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే తన కార్లో ఏదో మర్చిపోయిందని వెళ్ళబోతూ ఉంటే ఇంటర్న్ ఏమో మ్యామ్ నేను కూడా రావాలా అంటే అవసరం లేదు నేను వెళ్తాను అని వెళ్ళి కెమెరాని ఏ యాంగిల్లో ఫిట్ చేస్తే బాగుంటుంది అని చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జీ వచ్చి ఏం చెక్ చేస్తున్నావు, ఓ కెమెరా ఎక్కడ సెట్ చేయాలో చూస్తున్నావా, సరే నేను హెల్ప్ చేస్తాను అని తనకి హెల్ప్ చేస్తాడు. తను కూడా థ్యాంక్ యూ చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ కెమెరాని సెట్ చేసి మళ్ళీ రివర్స్ క్యాంపెయిన్లోకి వస్తారు. అలా వాళ్ళందరూ క్యాంపెయిన్లో డిన్నర్ చేస్తూ ఉంటే తను అడుగుతూ ఉంటాడు, వైఫ్ నువ్వు ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు అంటే అసిస్టెంట్తో ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాను అని అంటుంది. సో జీ యొక్క సిస్టర్ ఏమో మా బ్రదర్ని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది, ఈరోజు మా డాడీ మా బ్రదర్ని కొట్టాడు అని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళ బ్రదర్ వస్తాడు, జీ వస్తాడు. ఏమైంది ఎందుకలా అంటే పెద్ద బ్రదర్కి యాక్సిడెంట్ అవడం వల్ల ఇదంతా మా చిన్న బ్రదరే చేశాడని అతనే కొడుతూ ఉన్నారు అనగానే తను అంటూ ఉంటాడు, అసలు ఆ టైంలో మా బ్రదర్ కంటే నాకు యాక్సిడెంట్ అయితే బాగుండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ సిస్టర్ ఏమో బ్రదర్ నువ్వు అలా మాట్లాడొద్దు అని అంటూ ఉంటుంది. సో లెన్సీ అడుగుతుంది అసలు ఏం జరిగింది అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ మా పెద్ద బ్రదర్నే ఇష్టపడతారు, అతనే కంపెనీ మొత్తాన్ని చూసుకుంటాడు. కానీ ఒకరోజు మా చిన్న బ్రదర్ పిలిచాడని బ్రదర్ ఏమో కారులో వెళ్ళాడు, ఆ టైంలో యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి ఇంకా మా పేరెంట్స్ మా చిన్న బ్రదర్ని ఎప్పుడు ఇంకా హేట్ చేస్తూ ఉన్నారు, మా బ్రదర్ని ఎప్పుడు కొడుతూ హేట్ చేస్తూ ఉంటారు చెప్పగానే అదంతా వినగానే లెన్సీ ఏమో జీ దగ్గరికి వెళ్తుంది. అలాగే జీ అంటూ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అక్కడ అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటే అనగానే ఆయన నా సిస్టర్ నీకు మొత్తం చెప్పినట్టుంది, అందుకే నువ్వు నా మీద కేరింగ్గా ఇక్కడికి వచ్చావు కదా అనగానే తనేమో దెబ్బ కొడుతుంది. అతనికేమో హ్యాండ్కి దెబ్బ తగులుతూ పెయిన్ వస్తూ అమ్మ అనేసరికి ఏమైంది అని అంటాడు. ఏం లేదు అంటే సరే నీ మ్యాటర్ అంతా నాకు చెప్పు ఏం జరిగింది అనగానే తను చెప్తూ ఉంటాడు, లేదు చిన్నప్పటి నుంచి మా డాడీకి మా అన్నయ్య అంటేనే ఇష్టం, సో మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది, అతనే ఇన్ని డేస్ దాకా కంపెనీని చూసుకునేవాడు, కానీ సడన్గా మా డాడీ నన్ను కంపెనీలోకి సీఈఓగా హ్యాండిల్ అవ్వమన్నాడు, నేనేమో నో చెప్పినందుకు మా డాడీ కొట్టాడు, బలవంతంగా కంపెనీ యొక్క డీటెయిల్స్ ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటే అవును నా సిచ్యువేషన్ కూడా సేమ్ కదా, మీ ఫ్యామిలీస్ మా ఫ్యామిలీస్ సేమ్ ఉన్నారు, మన ఇద్దరి ఇష్టాలని యాక్సెప్ట్ చేయట్లేరు అనగాని ఓ మరి నీ సంగతి ఏంటి అంటే మా డాడీ చిన్నప్పుడే చనిపోయాడు, మా డాడీ ఒక ప్రొఫెసర్, అతని దారిలోనే నేను వెళ్దాం అనుకున్నాను, కానీ చూడు మా మమ్మీ వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు రియల్ ఎస్టేట్ వల్ల నన్ను వాళ్ళ కంపెనీలో జాబ్గా జాయిన్ చేయించుకున్నారు, వాళ్ళకి యూజ్ అవుతుందని, సో నాకు వేరే ఛాన్స్ లేక ఆ ఇంట్లో ఉండాల్సి వచ్చింది, కాబట్టి నేను కూడా సైలెంట్గా జాబ్లో వర్క్ చేస్తున్నాను. సరే మరి మీ స్టెప్ బ్రదర్కి నీకు ఎప్పుడు మ్యాచ్ ఫిక్స్ అయింది అంటే చిన్నప్పటి నుంచి అతన్ని నేను ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగానే ఫీల్ అయ్యాను, కానీ హై స్కూల్ టైంలో అతను నాకు ప్రపోజ్ చేశాడు, నేను వెళ్ళి ఈ విషయం అమ్మకి చెప్పగానే అమ్మేమో నన్ను కొట్టి నీకు కనీసం మేనేజ్ లేదా, నువ్వు మంచి డేస్ని ఎందుకు వద్దనుకుంటావు అని అన్నది. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను ఆ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోవాలని, సో మిస్టర్ లూయి ఒక మ్యాచ్ రాగానే మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్తుంది. సో అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అయిపోగానే ఇక్కడేమో మిస్టర్ లూతో వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, ఈ విషయం లెన్సీకి తెలిస్తే నీకు డైవర్స్ ఇస్తుంది కావచ్చు, నువ్వు ఇంటర్న్తో ఎందుకు రిలేషన్షిప్లో ఉన్నావు, నువ్వు ఒకవేళ లెన్సీకి డైవర్స్ ఇవ్వాలి అంటే ఇచ్చేసేయి అంటే లేదు నేను ఓన్లీ నా వర్క్ స్ట్రెస్ని తీసుకోవడానికి వేరే అమ్మాయిలతో టైం పాస్ చేస్తున్నాను, లెన్సీ నాకు గుడ్ వైఫ్, నేను తనకి డైవర్స్ ఇవ్వాలనుకోవట్లేదు అనగాని ఒకవేళ తనకి నిజం తెలిస్తే తనే నీకు డైవర్స్ ఇస్తుంది కదా అని అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి లెన్సీ వచ్చి ఏమైంది అని అంటుంది. సో మిస్టర్ లూ ఏమో ఏం లేదు అని అప్పుడే అతనికి ఆఫీస్ కాల్ వచ్చింది అని ఇమీడియట్గా నాకు ఆఫీస్లో వర్క్ ఉంది నేను వెళ్తున్నాను అంటే ఇంటర్న్ వచ్చి నేను కూడా వస్తాను, మనం 1 అవర్లో వస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లెన్సీ ఏమో ఇదంతా చూస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ తన కార్లో కెమెరా పెట్టి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ డే మార్నింగ్ లెన్సీకి ఏమో వాళ్ళిద్దరూ కార్లో రొమాన్స్ చేసిన వీడియో దొరుకుతుంది. ఇమీడియట్గా ఆ వీడియోని తన ఫ్రెండ్కి పంపిస్తుంది, లాయర్కి పంపించమని, అలాగే డైవర్స్ ఈజీగా అయిపోతాయని. ఇక్కడేమో మళ్ళీ జీ మెసేజ్ చేస్తాడు, నువ్వు నిజంగా మిస్టర్ లూకి డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నావా, ఎందుకంటే అంత ఈజీ మ్యాటర్ కాదు, అతను నిన్ను అసలు వదిలేడు అనగాని నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తావు, ఇదంతా నీకు అవసరం లేదు అని బ్లాక్ చేస్తుంది. సో ఇక్కడేమో అతను వాళ్ళ బ్రదర్ని చూడడానికి హాస్పిటల్కి వస్తాడు, అలాగే నర్స్తో చెప్తాడు, ఈరోజు నైట్ నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని నర్స్కి చెప్తాడు. సో తను అనుకుంటూ ఉంటాడు, ఇదంతా నా వల్లనే నా బ్రదర్కి యాక్సిడెంట్ అయింది, ఆ రోజు మా డాడీ నన్ను తిట్టినందుకు నేను బయటకు వెళ్ళిపోయాను, మా అన్నయ్య ఏమో నన్ను వెతుక్కుంటూ వచ్చాడు, ఆ రోజు నేను ఫోన్లోనే మాట్లాడుతూ ఉన్నాను అన్నయ్యతో, అతని యాక్సిడెంట్ అయిన వాయిస్ కూడా నేను విన్నాను అని బాధపడుతూ ఉంటాడు. యాక్సిడెంట్ అయిందని ఫాస్ట్గా హాస్పిటల్ వచ్చేసరికి వాళ్ళ డాడీ ఏమో తననే ఫుల్గా కొడుతూ బ్లేమ్ చేస్తూ నువ్వు అతని ప్లేస్లో ఉండాల్సిందే అని అంటూ ఉంటాడు. ఇదంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్
మార్నింగ్ ఏమో వాళ్ళ మమ్మీ వచ్చింది. నువ్వు ఎప్పుడు వచ్చావు అంటే, నువ్వెందుకు యాక్టింగ్ చేస్తున్నావు, నర్స్ ఆల్రెడీ చెప్పే ఉంటుంది కదా అని అంటాడు. సరే నీకోసం కూడా బ్రేక్ఫాస్ట్ చేశాను అంటే, అవసరం లేదు, నీ ప్రియమైన కొడుకే పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే, చూడు డాడీ అసలు హెల్త్ బాగాలేదు, నువ్వు డాడీకి హెల్ప్ చేయాలి కదా, నువ్వే బిజినెస్ని చూసుకోవాలి అనగానే, అసలు ప్రాబ్లం ఏంది అనగానే, లేదు డాడీకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ కూతురికి నీకు బిజినెస్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు అనగాని, ఓ డాడీకి అంత ఇష్టం అయితే డాడీనే చేసుకోమని అనగానే, వాళ్ళ మమ్మీ అంటుంది నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే, తప్పేముంది అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే లెన్సీ యొక్క ఆఫీస్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు తన కోసం. బయటికి రాగానే, నువ్వెందుకు నన్ను బ్లాక్ చేసావంటే, నువ్వు లిమిట్ క్రాస్ చేసావు అందుకే బ్లాక్ చేశానని చెప్పి తన కార్లో వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అవ్వగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, తెలుసా మా డాడీ ఒక బ్లైండ్ డేట్ని అరేంజ్ చేశాడు, అతను ఏదో టెక్నాలజీ కంపెనీకి CEO అంట, అలాగే అంటూ ఉంటే మంచిదే కదా అని తినంటుంది. నీకు తెలుసు కదా నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నానని, కానీ ఈ విషయం మా డాడీకి తెలిసింది, అతను ఒక పూర్ పర్సన్ అని మా డాడీ నో చెప్పాడు అంటే, మీ డాడీ చెప్పింది కూడా కరెక్టే కదా అనగాని, లేదు అతను చాలా టాలెంటెడ్, ఏదో ఒక రోజు అతనే రిచ్ అయిపోతాడు, ప్రేమ అనేది స్టేటస్ చూసి చేసుకోరు కదా అని తన ఫ్రెండ్ అంటూ ఉంటుంది. సరే రేపు పార్టీలో బ్లైండ్ డేట్కి నేను ఆ పర్సన్ని తీసుకొని వస్తాను, నువ్వు కూడా నాకు తోడుగా ఆ పార్టీకి రా అనగానే తను కూడా ఓకే అంటుంది. అలా పార్టీలో ఏమో లెన్సీ ఆల్రెడీ తన హస్బెండ్ని తీసుకొని ముందుగానే ఉంటుంది. అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో మిస్టర్ జీని తీసుకొని వస్తుంది. సో లెన్సీ ఏమో జీని చూసి షాక్ అవుతుంది. మిస్టర్ లు అడుగుతూ ఉంటాడు, ఎవరు తిను అంటే, మా డాడీ అరేంజ్ చేసిన బ్లైండ్ డేట్ అమ్మాయి అని మిస్టర్ లు. జీ ఏమో లూకి చెప్తూ ఉంటాడు. ఫ్రెండ్ ఏమో లెన్సీని నీతో కొంచెం మాట్లాడాలి అని పక్కకు తీసుకెళ్ళగానే లు అంటూ ఉంటాడు, చూడు నీ ఫియాన్సీ నా వైఫ్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, వాళ్ళిద్దరు నువ్వు కూడా తనను మ్యారేజ్ చేసుకున్నావు అనుకో, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాం, వాళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడి తనకి ఇంటర్న్ కాల్ చేయగానే, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది వెళ్తున్నాను అని అంటాడు. సో లెన్సీ రాగానే లెన్సీతో చెప్తూ ఉంటాడు జీతో, నువ్వు తినని హౌస్ దగ్గర డ్రాప్ చేయు అంటే, సరే నేను డ్రాప్ చేస్తానులే, నీ వైఫ్ చాలా మంచి అండర్స్టాండింగ్, నేను తనని బాగా చూసుకొని డ్రాప్ చేస్తాను, ఏం టెన్షన్ పడకు అనగానే ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమో తనని డ్రాప్ చేయడానికి వచ్చి, ఈరోజు నైట్ నీ హస్బెండ్ హౌస్కి రాడు అంటే నీకెలా తెలుసు అనగాని, ఇంటర్న్ ప్రెగ్నెంట్ అయింది, తనని హాస్పిటల్ తీసుకెళ్ళాడు అని చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేశాక ఏమో తన నెక్లెస్ని రిటర్న్ ఇస్తుంది. నీతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు, ఇక్కడితో ఆపేద్దాం అనగానే తను అంటూ ఉంటాడు, నీకేమనిపిస్తుంది, నీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు ఓకే, నీకు ఎప్పుడు వద్దనిపిస్తే అప్పుడు వద్దా అని అంటూ ఉంటే, సరే మన ఇద్దరు రిలేషన్షిప్ని కంటిన్యూ చేద్దాం, నువ్వు ఎప్పుడు అలసిపోతావో అప్పటి వరకు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని లెన్సీ అంటుంది. నీకేమనిపిస్తుంది, నేను నిజంగా నిన్ను ఇష్టపడుతున్నాను కావచ్చు, అందుకే నిన్ను వెనకాల ఇలా పడుతున్నాను, ఒకవేళ నేను నిజంగా నిన్ను ఇష్టపడుతున్నాను కదా, అలా అయితే నాకు ఒక ఛాన్స్ ఇస్తావా అంటే, ఛాన్సే లేదు, ఎంత కాన్ఫిడెన్స్ లేదు అని తను అంటుంది. సరే నేను కూడా చాలా షేమ్లెస్, నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఏమో నెక్స్ట్ డే ఒక అమ్మాయి కాల్ చేస్తుంది, వాళ్ళ కొడుకు చాలా అన్హెల్దీగా ఉన్నాడు, తనకి వేరే ఛాన్స్ లేక ఇక్కడికి వచ్చాను అని. సో తను కూడా ఓకే నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు. నెక్స్ట్ సీన్లో లెన్సీ ఏమో వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అవుతుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఇప్పుడు అన్ని ఎవిడెన్స్ దొరికాయి కదా, సో నువ్వు ఎప్పుడు డైవర్స్ తీసుకుంటున్నావు నీ హస్బెండ్తో అంటే, ఈరోజు నైటే నేను నా హస్బెండ్తో మాట్లాడతాను అని చెప్తుంది. అలా నైట్ ఏమో తను చీకట్లో కూర్చోగానే తన హస్బెండ్ వచ్చి, వైఫ్ నీకేమైంది ఇంట్లో చీకట్లో కూర్చున్నావు అని పట్టుకోబోతూ ఉంటే, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే ముందు ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూడు అని అంటుంది. సో అతను డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూడగానే అందులో డైవర్స్, ఏంటి వైఫ్ నువ్వు నాకు డైవర్స్ ఇవ్వబోతున్నావా అంటే, తన దగ్గర ఉన్న అన్ని ఎవిడెన్స్ చూపించగానే, అంటే నేను నిన్ను చీట్ చేస్తున్నాను నీకు ముందే తెలుసా అంటే, అవును తెలుసు కానీ ఇన్ని డేస్ నేను ఒక మంచి వైఫ్లా ఉందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు కాదు, నేను నీకు డైవర్స్ ఇస్తాను అనగానే అతనేమో ఫస్ట్ ఫుల్గా బతలాడుతూ ఉంటాడు, కానీ దాన్ని అస్సలు ఒప్పుకోదు. అప్పుడే వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదని కాల్ వస్తుంది, ఇమీడియట్గా వాళ్ళ హాస్పిటల్కి వెళ్తారు. సో తను అంటూ ఉంటాడు, సరే నేను నీకు డైవర్స్ ఇవ్వడానికి ఓకే, నువ్వు ఇంకా మా మమ్మీ కోసం కూర్చోవాల్సిన అవసరం లేదులే అనగానే తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే తను ఒక పార్క్కి వెళ్ళగానే అక్కడ ఏమో ఒక అమ్మాయి బతలాడుతూ ఉంటే తను వదిలించుకొని అతను వెళ్తూ ఉంటాడు. అది చూసి షాక్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో లెన్సీ ఏమో వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అవ్వగానే వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది, జీ గురించి నేను ఎంక్వైరీ చేశాను, అతనికి ఒక బాబు ఉన్నాడంట, సో ఈ ఫొటోస్ నాకు దొరికాయి, ఈ ఫొటోస్ యూజ్ చేసుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేస్తాను, కొన్ని డేస్ దాకా అతను నా బ్లైండ్ డేట్లో ఉన్నట్టు వాళ్ళ మా మమ్మీ డాడీ ముందు నటిస్తాం, అప్పుడు నా బాయ్ ఫ్రెండ్కి కూడా కొంచెం టైం దొరుకుతుంది, అతను కూడా లైఫ్లో సెటిల్ అవుతాడు అని వాళ్ళ ఫ్రెండ్
లెన్సీకి చెప్పి జీని మీట్ అయ్యి జీతో డీల్ని ఓకే చెప్తుంది. జీ కూడా ఓకే అని అంటాడు. జీ ఏమో కారులో వెళ్తూ మాట్లాడుతూ ఉంటాడు. అయినా తనేమన్నా నా రియల్ కొడుక కాదు కదా, నాకు బయట అలా ఫ్యామిలీ పెట్టే అలా ఓపిక కూడా లేదు అని మాట్లాడుతూ ఉంటాడు. లెన్సీ అలాగే మిస్టర్ లూక్ ఏమో డైవర్స్ అయిపోతుంది. సో మిస్టర్ లూ అంటూ ఉంటాడు, సరే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వు కావాలంటే మన హోల్డ్ హౌస్లో ఉండు, నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటే అవసరం లేదు అని అంటుంది. అప్పుడే లెన్సీ యొక్క ఫ్రెండ్ వచ్చి మిస్టర్ లూని తిట్టి నువ్వెంత వేస్ట్ ఫెయిల్వి అని తిట్టి లెన్సీనేమో తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలాగే తనతో చెప్తుంది, నువ్వు టెన్షన్ పడకు, నీకు ఆల్రెడీ నేను ఒక హౌస్ కొన్నాను, ఈ రోజు నుంచి నువ్వు హౌస్లో ఉండొచ్చు అని అంటుంది. మిస్టర్ లూ వాళ్ళ ఫ్రెండ్స్తో ఫుల్గా డ్రింక్ చేస్తూ బాధపడుతూ ఉంటాడు, ఎందుకంటే డైవర్స్ అయిపోయాయని. అలాగే తన ప్రాబ్లమ్ని షేర్ చేస్తూ ఉంటాడు, తన బాధని. సో మిస్టర్ లూ వెళ్ళిపోగానే జీ యొక్క ఫ్రెండ్ ఏమో, నేను మొన్న చూశాను నువ్వు అలాగే లెన్సీ ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు, అంటే మీ ఇద్దరి మధ్యలో ఏమో నడుస్తుంది, ఈ విషయం మిస్టర్ జీకి తెలిస్తే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని తను అంటూ ఉంటాడు. అలాగే తనకి మెసేజ్ చేస్తాడు లెన్సీకి హ్యాపీ డైవర్స్ అని. సో తనని పిక్ చేసుకోవడానికి ఆఫీస్కి రాగానే, నువ్వు నా ఆఫీస్లో ఏం చేస్తున్నావు అంటే, సరే నీకు డైవర్స్ అయింది కదా, మన ఇద్దరం సెలబ్రేట్ చేసుకుందామని వాళ్ళిద్దరూ ఒక ప్లేస్కి వెళ్తారు అక్కడ ఫుడ్ తినడానికి. సో నువ్వు కూడా తిను అని జీతో అంటూ ఉంటే, లేదు నేను తినను అనగానే లెన్సీ ఏమో అతను తినిపిస్తుంది. అంటే అతనేమో అలానే చూస్తూ ఉంటాడు. నువ్వు అలా చూడకు అంటే నీకేమనిపిస్తుంది, నేను ఓన్లీ నిన్ను మాత్రమే స్పెషల్గా చూస్తాను, నువ్వు నా దృష్టిలో ఎంత చార్మింగ్ తెలుసా, నువ్వు ఎంత క్యూట్ ఉంటావు అంటే, నువ్వు కూడా ఎంత పర్ఫెక్ట్ తెలుసా ఫ్లర్టింగ్ చేయడంలో అని తను అంటూ ఉంటుంది. సరే ఇప్పుడు డైవర్స్ అయిపోయింది కదా, నువ్వు ఎక్కడ ఉంటావు అని అతను అడుగుతాడు. నేనేం రోడ్డు మీద అయితే అసలు పడుకోనులే అనగాని, సరే ఎక్కడుంటావో చెప్పు నేను డ్రాప్ చేస్తాను అంటే ఫైనల్గా తను ఒప్పుకుంటుంది. ఏమో తన హౌస్ దగ్గర డ్రాప్ చేసి లెన్సీ ఏమో వెళ్ళబోతూ ఉంటే, ఏంటి గుడ్ బై కిస్ ఇవ్వవా అనగానే తనేమో కిస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ వచ్చి షాక్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్ని చూడగానే జీ ఏమో హాయ్ ఫియాన్సీ అని అంటాడు. లెన్సీని రూమ్కి తీసుకెళ్ళి, అంటే వీరిద్దరు ముందే నా బ్లైండ్ డేట్కి ముందే ఒకరికొకరు తెలుసా అంటే తను చెప్తూ ఉంటుంది, క్లబ్లో పర్సన్ మీట్ అయ్యాడన్న కదా, ఆ పర్సన్ ఈ పర్సనే అనగానే, ఓ అవునా, కానీ అతను మంచి పర్సన్ కాదు, అతనికి ఆల్రెడీ బాబు ఉన్నాడు, నువ్వు సీరియస్ కాదు కదా ఈ మ్యాటర్లో అంటే, లేదు మేమిద్దరం జస్ట్ టైం పాస్ చేస్తున్నాం అనగానే వాళ్ళ ఫ్రెండ్ కూడా అలా అయితే ఓకే అని అంటుంది. నెక్స్ట్ డే ఏమో తన ఆఫీస్కి వెళ్తుంది ఒక క్లయింట్ని మీట్ అవడానికి. ఆ క్లయింట్ ఎవరో కాదు, మిస్టర్ లూని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, దాన్ని నీతో కొంచెం మాట్లాడాలి అని అతను అంటాడు. లేదు నేను నీతో ఎలాంటి మాటలు మాట్లాడను అని తను అంటూ ఉంటుంది. అప్పుడే తన స్టెప్ బ్రదర్ కూడా వస్తాడు. అలా మిస్టర్ లూకి అలాగే స్టెప్ బ్రదర్కి ఇద్దరికి గొడవ అవుతూ ఉంటుంది. లెన్సీ ఏమో సైడ్ నిలబడి పోలీసులకి కాల్ చేస్తుంది. సో పోలీసులు అడుగుతూ ఉంటే, నాకు వీళ్ళిద్దరితో ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు, వాళ్ళిద్దరికి ఏమైనా నాకు అవసరం లేదు అనగానే ఏమో వాళ్ళిద్దరిని వదిలేస్తారు. లెన్సీ ఏమో పిక్ చేసుకోవడానికి జీ వస్తాడు. అలాగే తన కోసం లంచ్ కూడా తీసుకురాగానే అంత కేరింగ్ చూసి షాక్ అవుతుంది. ఏమో వాళ్ళ మమ్మీ మెసేజ్ చేసి, నువ్వు ఎలాంటి అమ్మాయివి, నీ స్టెప్ బ్రదర్ని ఎలా ట్రీట్ చేస్తున్నావు అని ఫుల్గా మెసేజ్లు వేస్తూ తిడుతూ ఉంటుంది. తనేమో అప్సెట్ అవుతూ ఉంటే జీ ఏమో ఆ ఫోన్ తీసుకొని కరెక్ట్గా రిప్లై ఇస్తాడు ఆపోజిట్గా. అలాగే మీ మమ్మీకి ఇలా రిప్లై ఇవ్వాలి అని అంటాడు. అప్పుడే జీ వాళ్ళ సిస్టర్ కాల్ చేసి, హౌస్లో ఒక పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి అంటే, లేదు నాకు ఆల్రెడీ మిస్టర్ లూకి డైవర్స్ అయిపోయింది, నేను రాను అంటే, ప్లీజ్ రా కదా అని బతలాడుతూ ఉంటుంది. సో జీ ఏమో సైగా చేస్తాడు వెళ్ళు అని. సో తను కూడా సరే నేను వస్తాను అని ఓకే చెప్తుంది. వాళ్ళ సిస్టర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లెన్సీ ఏమో పార్టీకి వెళ్ళి జీ వాళ్ళ మమ్మీ డాడీకి గిఫ్ట్ ఇవ్వగానే ఆంటీ అంకుల్ అంటారు, ఇప్పుడు దీనికి అవసరం లేదులే అన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే సడన్గా వాళ్ళ పేరెంట్స్ జీని చూసి, ఇతనేంటి సడన్గా పార్టీకి వచ్చాడు, ఎప్పుడు ఇలాంటి రాడు కదా అనుకుంటారు. అప్పుడు లెన్సీ ఏమో వాళ్ళ ఓల్డ్ క్లాస్మేట్ని చూసి తనతో మాట్లాడడానికి సైడ్కి వెళ్తుంది. ఇలా ఓల్డ్ క్లాస్మేట్తో మాట్లాడుతూ ఉంటే జీ ఏమో చాలా జెలస్గా ఫీల్ అయ్యి తన హ్యాండ్ని తను కట్ చేసుకుంటాడు. ఇమీడియట్గా లెన్సీ వచ్చి ఇలా కట్ అయింది అని టిష్యూతో క్లీన్ చేస్తూ ఉంటుంది. నువ్వు వేరే అబ్బాయితో మాట్లాడుతున్నావు కదా అందుకే అంటే, లేదు అతను నా ఓల్డ్ క్లాస్మేట్, మా ఇద్దరి మధ్యలో అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే మా డాడీ గురించి చెప్తున్నాడు, మా డాడీ ఏదో బుక్ని కంప్లీట్ చేద్దాం అనుకున్నాడంట, ఇన్కంప్లీట్గానే డాడీ చనిపోయాడు కదా, మా డాడీ యొక్క డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేస్తాను అంటే, సరే నేను హెల్ప్ చేస్తాను అని అంటాడు. సరే అని వాళ్ళ డాడీ యొక్క లైబ్రరీకి వచ్చి బుక్స్ని సర్చ్ చేస్తూ ఆ స్టోరీని వెతుకుతూ ఉంటారు. సో అప్పుడే జీ వచ్చి, సరే నువ్వు నాతో పాటు హౌస్లో ఉండొచ్చు కదా, నేను ఎప్పుడూ ఆఫీస్లోనే ఉంటాను, నీకు హెల్ప్ అవుతుంది అంటే, సరే నేను కూడా వస్తాను అని తను యాక్సెప్ట్ చేస్తుంది. అలా తన హౌస్కి వచ్చి వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. తర్వాత తనకి ఫుల్గా ఆకలేస్తూ ఉంటే తన ఫోన్ ఇచ్చి, నీకు కావాల్సింది ఆర్డర్ చేసుకో అని జీ చెప్తాడు. అతనేమో బయటికి వెళ్తాడు. తన ఫోన్ చూడగానే ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చెక్ చేస్తూ అన్ని మెసేజ్ చెక్ చేయగానే తనకు అర్థమవుతుంది
తన వెనకాల లెన్సీకి చాలా సపోర్ట్ చేసింది మిస్టర్ జీనే అని. సో అదంతా తెలిసి ఇన్ని డేస్ జీ నాకెందుకు చెప్పలేదు, ఇంత మంచి పర్సన్ అని అనుకుంటుంది. అప్పుడే జీ వచ్చి రాగానే నేను మెసేజ్ అన్ని పక్కకు తీసేసి నేను ఫుడ్ ఆర్డర్ చేశాను అని చెప్తుంది. అలాగే తనని ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటే నీకేమనిపిస్తుంది, నేను నీకేమైనా హెల్ప్ చేశాను అనిపిస్తుంది అంటే అలా ఏం లేదు, నువ్వు నాకేమైనా హెల్ప్ చేస్తావులే అని అంటుంది. కానీ తన మనసులో మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ డాడీ యొక్క లైబ్రరీకి వచ్చి మళ్ళీ వెతుకుతూ ఉంటుంది వాళ్ళ డాడీ యొక్క బుక్ని. అలా తను ఫుల్గా వర్క్ చేస్తూ అలసిపోతూ ఉంటుంది. అప్పుడే జీ అంటాడు నేను నిన్ను బయటికి తీసుకెళ్తాను అంటే ఎక్కడికి అనగానే బ్లైండ్ డేట్కి అని తనని బయటికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఫుల్గా ఫొటోస్ తీస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు కార్లో కూర్చొని కిస్ చేసుకున్నాక తనని చూసి హ్యాపీ మూమెంట్స్ని నేను ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే ఇన్ని డేస్ తర్వాత నాకు ఒక ఛాన్స్ దొరికింది, అలాగే ఇంత మంచిగా కేరింగ్ తీసుకునే పర్సన్ దొరికాడు, అట్లీస్ట్ ఈ కొన్ని డేస్ అయినా ఇతనితో ఉంటాను, నెక్స్ట్ డేస్ తెలియదు కానీ ఈ ప్రజెంట్ మూమెంట్ని నేను ఇతనితో ఎంజాయ్ చేస్తాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే కొన్ని డేస్ తర్వాత తన హౌస్లో ఒంటరిగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే అతనిగా ఆఫీస్కి వెళ్తాడు, లేట్గా ఆఫీస్ నుంచి వస్తాడు. తను అనుకుంటూ ఉంటుంది మేబీ ఇతనికి నా మీద ఇంట్రెస్ట్ లేదు కావచ్చు అని అనుకుంటుంది. వన్ డే సడన్గా తన హౌస్ మొత్తం ఫ్లవర్స్ వెనుక నుంచి జీ ఏమో హ్యాపీ బర్త్డే చెప్పగానే తను షాక్ అవుతుంది. ఏంటి నీకు గుర్తుందా అంటే నాకెందుకు గుర్తులేదు, ఇన్ని డేస్ నుంచి నీతోనే ఉంటున్నాను కదా, ఇవన్నీ అటెండ్ చేయడానికి నాకు ఇన్ని డేస్ పట్టింది అనగాని తను అనుకుంటుంది అంటే నేను రాంగ్గా అర్థం చేసుకున్నాను, ఈ డేస్ కూడా నా కోసమే ఇదంతా చేశాడా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తనకి బర్త్డే గిఫ్ట్గా వాళ్ళ డాడీ యొక్క సీక్రెట్ బుక్ని కూడా ఇవ్వగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోగానే తనకి ఒక మెసేజ్ రాగానే నేను వెళ్తున్నాను అంటే ఏంటి నువ్వు ఆ మమ్మీ అలాగే బేబీ యొక్క మమ్మీ దగ్గరికి వెళ్తున్నావా అంటే నీకెలా తెలుసు అనగాని నాకు తెలుసు అని అంటే సరే నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆ బేబీ నాది కాదు, ఇప్పుడు నేను మొత్తం ఇన్ఫర్మేషన్ నీకు చెప్పలేను అనగానే తను కూడా నమ్ముతుంది. సరే నేను కూడా నీతో పాటు వస్తాను, నా ఫ్రెండ్ దగ్గర వదిలేసి అనగానే ఓకే అంటాడు. లెన్సీని వాళ్ళ ఫ్రెండ్ యొక్క హౌస్కి వదిలేసేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఏడుస్తూ ఉంటుంది, ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ చీట్ చేశాడని. సో జీ ఏమో వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ యొక్క బాయ్ ఫ్రెండ్ వచ్చి తన్ని మళ్ళీ బతలాడుతూ ఉంటాడు. అప్పుడే జీ అంటూ ఉంటాడు నువ్వు ఇలాంటి పర్సన్ వెతికావా, ఇతను చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇతను మంచోడు కాదని, కానీ నువ్వు ఇతని గురించి నన్ను వదిలేస్తున్నావని జీ యొక్క ఫ్రెండ్ని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తిడుతూ ఉంటాడు. అలా జీకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఇద్దరికి గొడవ అయ్యేసరికి ఆ అబ్బాయి ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో లెన్సీ అంటూ ఉంటుంది నువ్వు అలాంటి పర్సన్తో ఎందుకు ఫైటింగ్ చేసావు, అతను ఎక్కడన్నా కొడితే అంటే నాకు తెలుసు నువ్వు నా గురించి బాధపడుతున్నావని అని అతను అంటాడు. అలా తన హాస్పిటల్కి వెళ్ళగాని ఆ బేబీని చూడడానికి వాళ్ళిద్దరి ఫొటోస్ని సీక్రెట్గా ఒక పర్సన్ తీస్తాడు, అలాగే లీక్ చేస్తాడు. ఆ విషయం చాలా పెద్ద మ్యాటర్ అవుతుంది. లెన్సీ ఏమో ఆ న్యూస్ చూసి జీ యొక్క రియల్ బాబు అతనైతే అతను అలా దాచిపెట్టాడు, పబ్లిక్గా అనౌన్స్ చేస్తాడు అనగాని తన ఫ్రెండ్ కూడా అవును నేను ఇన్ని డేస్ నుంచి అతని బిహేవియర్ చూస్తున్నాను కదా అతను చాలా మంచోడు అని చెప్తుంది. ఇక్కడేమో జీ వాళ్ళ పేరెంట్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళగానే వాళ్ళ పేరెంట్స్ అంటారు నువ్వు మా పరువు మొత్తం తీసావంటే చెప్పాలంటే మీరు ఒక్క మాట కూడా అడగలే ఆ బేబీ ఎవరిది అని, ఈ ప్రియమైన సన్ యొక్క బేబీ అని చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు. సో వాళ్ళకి ప్రూఫ్స్ చూపిస్తాడు. సో వాళ్ళు అంటూ ఉంటారు ఇప్పుడు మీరు అనే యొక్క రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవాలి, ఆ బేబీకి నీ బేబీని అని చెప్పాలి అంటే మీరు ఏమనుకుంటున్నారు, నేను ఏమన్నా పిచ్చోన్లా కనిపిస్తున్నాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ మమ్మీ డాడీ కూడా షాక్లో ఉంటారు. అలాగే లెన్సీ అలాగే జీ ఏమో ఒక పార్టీకి వెళ్తారు. అప్పుడు అక్కడికి వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తుంది. జీ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళిద్దరిని అలా క్లోజ్గా చూసి తనకు అర్థమవుతుంది ఆ రోజు నేను మాట్లాడింది ఈ అమ్మాయే పక్క అని. ఆ లూనేమో పక్కకు పిలిచి చెప్తూ ఉంటుంది ఏంటి నీ ఎక్స్ వైఫ్ ఎవరితోనో రిలేషన్లో ఉందో నీకు తెలియదా, నీ బెస్ట్ ఫ్రెండ్తోనే రిలేషన్లో ఉంది, అది కూడా మీ ఇద్దరి తన బర్త్డే రోజు నేను వచ్చాను కదా ఆ డే ముందే వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉండగా నేను కాల్ చేశాను అని చెప్తూ ఉంటుంది. అతనేమో నమ్మడు. పార్టీ అయిపోగాని లెన్సీనేమో జీ తీసుకెళ్తూ ఉంటే అప్పుడే లిగొచ్చి ఆహా మీరిద్దరు నిజంగానే కలుసున్నారా, ఒకవేళ నేను లేట్గా వస్తే ఈ మ్యాటర్ తెలిసేది కాదు అని అంటూ ఉంటాడు. జీ ఏమో లెన్సీతో నువ్వు కార్లో కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. లు అలాగే జీ లు అంటాడు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి నువ్వు నన్ను చీట్ చేస్తావా నా వెనకాల అంటే ముందు నువ్వే చీట్ చేస్తావుతానని, అందుకే తను ఇలా చేసింది అని తన తప్పుని తనకు తెలిసేలా చేసేసరికి లూ ఏమో తనకి వార్నింగ్ ఇస్తాడు నువ్వు ఎప్పుడు నాలాగా చేయకూడదు, తనని బాగా చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జీ ఏమో కార్లో కూర్చోగానే నీకు ఇలా దెబ్బ తగిలింది అంటే నేనే దెబ్బ తగిలించుకునేలాగా కొట్టించుకున్నాను, అలాగే అతనికి తప్పు అర్థమైంది, ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయడు అని అంటూ ఉంటాడు. సో తను అంటూ ఉంటుంది నాకు అన్నీ తెలిసినాయి, నువ్వు
నా కోసం ఎంత చేశావో అనగానే నాకు ఒక ఛాన్స్ ఇస్తావా అంటే తను హా అంటుంది. అతనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే అతనికి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది వాళ్ళ బ్రదర్ కోమాలో నుంచి లేచాడని. సో తను చాలా హ్యాపీగా హాస్పిటల్కి వెళ్దామంటే నేను కూడా నీతో పాటు వస్తాను అనగానే సరే ఈ రోజు నుంచి మన ఇద్దరం ఏ పనులైనా కలిసి చేద్దాం అనగానే వాళ్ళిద్దరూ అలా కిస్ చేసుకుంటూ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేస్తారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.